సౌత్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ సినిమా చేస్తున్నట్టు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అందరిలో ఒకటే చర్చ. అయితే ఈ డిస్కషన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు రజనీ, కమల్. దాదాపు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అప్డేట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన కల నెరవేరుతుందని తెలిసి ఎక్సైట్ అయ్యారు. అంతేకాదు ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ నటించే సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుంది, అందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ ఇస్తూ డైరెక్టర్ ఎవరో రివీల్ చేశారు రజనీ, కమల్. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. కానీ దానికంటే ముందుగా రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడక్షన్ లో ఓ సినిమా రానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాని సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు కమల్ హాసన్. తలైవర్ 173వ సినిమాగా వస్తోన్న ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఎక్స్ లో స్పెషల్ ఫోటోస్ పోస్ట్ చేశారు లోకనాయకుడు. సుందర్ సి డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా అరుణాచలం సినిమా వచ్చింది. 1997లో విడుదలైన ఈ సినిమా తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత మళ్లీ రజనీతో సుందర్ సి సినిమా చేస్తూ ఉండడంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అంతేకాకుండా సుందర్ సి రీసెంట్ గా చంద్రకళ, కళావతి, అంతఃపురం బ్యాక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్స్ చేయడంతో సూపర్ స్టార్ తో ఎలాంటి సినిమా చేస్తారో అని ఎక్సైట్ అవుతున్నారంతా. మరి కమల్ ప్రొడ్యూసర్ గా రిపీట్ అవుతోన్న ఈ అరుణాచలం కాంబినేషన్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.